జస్ట్ వాళ్ళ నుంచి అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఏదైనా రియాక్షన్ వచ్చిందనుకోండి. హ్మ్. యాక్షన్ వచ్చిందనుకోండి. మీ హ్మ్. రియాక్షన్ ఎట్లా ఉండాలని చెప్పారా? నాకైతే ఇప్పటివరకు అలాంటిదైతే ఎదురు ఆ! పడలేదు. ఓకే. కాకపోతే మా టీమ్‌లోనే ఒక అమ్మాయికి జరిగింది. ఆహాహా! వనస్థలిపురంలో. ఓకే. అతను కార్డొచ్చింది. ఆ! క్రెడిట్ కార్డ్ ఆ! తీసుకెళ్ళింది. తీసుకెళ్ళినప్పుడు అతను డ్రింక్ చేసి ఉన్నాడంట. ఓకే. ఓకే. డ్రింక్ చేసి ఉండి కార్డ్ తీసి ఈ అమ్మాయి మీదకి ఇసిరాడంట తీసుకొని. అయితే ఈ అమ్మాయి అర్థం కాలేదు అసలు ఏంటి ఈ పర్సన్ ఏం బిహేవ్ ఇట్లా చేస్తుండేంటి అనేసి. ఏంటి సార్ అట్లా చేస్తున్నారంటే, నువ్వు కొంచెం రూడ్‌గా మాట్లాడాడంట. హ్మ్. అవును. అమ్మాయి అర్థమైపోయింది సిట్యుయేషన్. అతను డ్రింక్ చేసి ఉన్నాడు. ఇప్పుడు మనం ఇట్లా ఇప్పుడు మాట్లాడేది కాదని చెప్పేసి పక్కన వాళ్ళని పిలిచి చెప్పిందంట. చూడండి ఇట్లా ఇట్లా చేస్తున్నాడు అది అని చెప్పిందంట. వాళ్ళు కూడా అరిసారంట ఆయన. ఆయన వాళ్ళని కూడా అరుస్తున్నాడంట. నెక్స్ట్ డే మాకు ఆఫీస్‌కి ఫోన్ చేసింది. ఆఫీస్ నుంచి మేడం మా సూపర్వైజర్ ఉంటుండే మేడము, ఇంకా అక్కడ అమ్మాయితో పాటు నలుగురు చేస్తారు ఇంకా హుహుహు. వనస్థలిపురంలో. ఆ నలుగురు మా మేడం కలిసి ఎళ్తే అతను కాళ్ళు మొక్కడానికి వచ్చాడంట. ఆ! సారీ నాది తప్పయిందనేసి. ఆహా! మేము పిఎస్‌లో కంప్లెయింట్ చేస్తాము. ఇట్లా నువ్వు ఈ రకంగా బిహేవ్ చేసినావు లేడీస్ వస్తే అనేసి వాళ్ళు చాలా ఇదిగా గట్టిగా మాట్లాడితే అతను కాళ్ళు మొక్కడానికి వచ్చాడంట ఇంకా.